ఆది దేవుని రండి కీర్తించెదం, రాజాది రాజుని చేతులను పైకి లేపి స్తుతించి పొగడెదం, క్రీస్తు నాదుని రండి ఆరాధించెదం, దేవాది దేవుని రండి కీర్తించెదం, రాజాది రాజుని చేతులను పైకి లేపి శిరమును వాంచి స్తుతించి పొగడెదం, క్రీస్తు నాదుని. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం అలాగే నిలబడి చదువుదాం. ఒక మాట దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడబోతున్న మాట. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ఒక చదవండి దయచేసి త్వరగా. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత వత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఈరోజు రెండు మాటలు. ఒకటేంటంటే విరిగిన వాళ్ళు, రెండోది చెరలో ఉన్నవారు, వారిని విడిపించడం. బాప్తిజం అన్నది ఒకటి, దేవుడిలో మనం రావటానికి రక్షణ కోసం బాప్తిజం ఒకటి. రెండవది ఏంటంటే చెరలో ఉంటారు, బాప్తిజం పొందినా సరే చెరలో ఉంటారు, విడుదల లేకుండా ఉంటారు. సో ఒకళ్ళని విడుదల చేయడానికి, కుటుంబాన్ని కావచ్చు మరి దేనైనా సరే విడుదల చేయడానికి, చూడండి దేవుడే కదా ఆదాము అవ్వమని సృజించారు కదా, దేవుడే కదా. కానీ చూసారా, మోసపు ఆత్మ అక్కడికి వచ్చేసింది. మోసపు ఆత్మకి లొంగిపోయారు ఆదాము అవ్వమ. అందుకని వాళ్ళని విడిపించాలి. మన కుటుంబాల్లో కూడా కొన్ని మోసపు ఆత్మలు వచ్చేస్తుంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటాం, అన్నీ చేసుకుంటూ ఉంటాం, కానీ మనకేమొచ్చేస్తాయి, చాలా దురాత్మల ప్రభావం కుటుంబాలనే పట్టుకుంటుంది. ఎందుకంటే కుటుంబం అన్నిటికంటే దేవుడికి ఇష్టమైనది. మీ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం అంటాడు దేవుడు. సో ఈ రోజు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభు నీలో ఉన్నాం కాబట్టి నీ ఆత్మ పైన కుమ్మరించండి, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి కదా, నలిగిపోతున్న వారిని విడుదల చేయడానికి, ప్రభు ఒక మంచి సువార్తను ప్రకటించడానికి కదా. అందుకనే దేవుడిని మనం ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఆరాధించేదం, దేవాది దేవుని రండి కీర్తించేదం, రాజాది రాజుని చేతులను పైకి లేపి శిరమును స్తుతించి పొగడెదం, క్రీస్తు హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ సన్నిధి మా మధ్యలోకి నింపండి. నీవు లేక మేము ఏమి చేయలేము.
నువ్వు ఉండగా సమస్తము మేము చేయగలము నాయన. అయ్యా మమ్మల్ని దీవించండి, మీ రక్త కోటలు మమ్మల్ని ఉంచండి అయ్యా. వాక్యం వింటూ ఉండగా నాయన నీ ఆత్మశక్తి ప్రవహించిన గాక, నీ కాపుదల భద్రత మాకు దొరకను గాక. యేసయ్యా కేవలం వినువారంగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా అందరినీ దీవించని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కీర్తన 23 చదువుదా. 23వ కీర్తన అందరు కలిసి అన్ని వాక్యాలు చదవండి. 23వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవాలి. బైబిల్ తెచ్చుకున్నారంతా 23 చదవండి. అందరు లేచి నిలబడాలి. ఎందుకు కూర్చుంటున్నారు? అప్పుడే 23వ కీర్తన. యెహోవా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక శాంతికరమైన జలముల నా ప్రాణులకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తున్నాడు. గాఢంలో ఎవరిని సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీ తోడేందుకు నీ దివ్యకార్యములు దండమున కలుగును. నా శత్రువుల ఎదుట నీవు భోజనము సిద్ధపరచును. నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను ప్రకృతి పక్షములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను వాసం చేసేదను. ఈ వాక్యాన్ని బట్టి యెహోవా నా కాపరి, నాకే కొదవ లేదు. మన జీవితంలో ఏవైనా కొదవలు ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు విశ్రాంతి దినం మీరు పరిశుద్ధంగాను పవిత్రంగాను పాటిస్తే 6 రోజులల్లా మీరు పనులు చేసుకుంటారు. 7వ రోజు నేను నా కోసం ఏర్పాటు చేసుకునే రోజు. ఈ రోజు మీ పనులన్నీ మానుకోండి, నా సన్నిధిలో కూర్చుంటే నేను మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడండి అని చెప్పిన దేవా, మీ ప్రయాణంలో మానుకోనండి, మీ యొక్క పనులు మానుకోనండి. సన్నిధికి వచ్చినప్పుడు మరి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే వాటన్నీ కూడా తొలగించి అయ్యా హృదయపూర్వకంగా నీ సన్నిధిలోకి వచ్చే కృపను మాకు దయచేయండి. వాక్యం వింటున్నాం తండ్రి. వాక్యం విని మా హృదయంలోకి వెళ్ళి మా జీవితంలో పనిచేయడానికి ఆటంకంగా ఉన్న మా జీవితాలన్నీ సరిచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన మధ్య ఉన్న స్వామి ఈరోజు ఒక వాక్యాన్ని చెప్తారు. Praise Him. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటానుకోట దూతలతో పరలోకమందును భూలోకమందును ఆరాధించబడుతున్న నా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. అపరంచివడి పాదములకు నా జీవితం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కూడా నీ పాదాల చేత ఉండి ఇప్పుడు వారు నీ బిడ్డలు స్తుతించి ఆరాధించారు నాయన. ఈ సమయంలో నీకు మాటలు వినాలని మేము ఆశ కలిగి ఉన్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను తెరండి. నీ ఆధ్యాత్మిక శక్తితో మమ్మల్ని అందరినీ మా హృదయాలను నింపండి. మీరు మాట్లాడండి, వినగ చెవులను, గ్రహింపగల హృదయాన్ని, మనసును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క హృదయాన్ని, వారి నేత్రాలను తెరవమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మొదటగా మరి మన సంఘంలో నూతన వధూవరులు ఉన్నారు. వారికి
ఇక వివాహ దినోత్సవ మీ మ్యారేజ్ శుభాకాంక్షలు చెప్తున్నాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీ ఇద్దరు కూడా, సంజయ్కి సుబుద్ధికి. మంచిది. మరి చక్కగా మీ యొక్క వివాహ కార్యక్రమాన్ని అంతటి ముగించుకొని మళ్ళీ క్షేమంగా మన మధ్యలోకి వచ్చినందుకు ఆ దేవాదేవుని ఎంతగానో నేను స్తుతించి ఆరాధిస్తున్నాను, ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. ఈరోజు కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. మరి ముఖ్యంగా ఈరోజు మన నూతన దంపతులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు కూడా చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ అందరూ కూడా చాలా మంది కుటుంబ పెద్దలు ఉన్నారు, వివాహమైన ఉన్నవారు. కాబట్టి ఈరోజు మన అంశము వివాహ జీవితం యొక్క ప్రాముఖ్యత వరకు మనం మాట్లాడుకుందాం. కాబట్టి నూతన వధువులు కూడా జాగ్రత్త వాక్యం వినాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన, డిజైన్ చేసిన ఒక ప్రక్రియ. ఎవరు చేశారు దీన్ని? ఇది మనుషులు చేసేది కాదు, దేవుడే ఈ ప్రక్రియను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అయితే ఈ వివాహ బంధంలో అడుగుపెట్టిన మీరు, అలాగే ఆల్రెడీ వివాహం చేసుకున్న పెద్దవాళ్ళు కూడా ఒక 3 ముఖ్యమైన సూత్రాలను మన జీవితంలో ఖచ్చితంగా పాటించాలి. హల్లెలూయా. ఎన్ని? ఇవి చాలా ముఖ్యమైనవి. అర్థమైందా? ఇవి లేకపోతే కుటుంబాలు కానీ జీవితాలు కానీ ఏమైతే విచ్ఛిన్నమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సిన అంశం, నూతన వధువులు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే 3 పునాది రాళ్ళు. ఎన్ని? 3 పునాది రాళ్ళు. మొట్టమొదటి పునాది ఏంటి తెలుసా? మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడానికి మొట్టమొదటి పునాది ఐక్యత. ఏంటది? ఈ ఐక్యత అనేది దేవుడు ఆనాడే సృష్టించాడు. ఏమని తెలుసా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు ఆదాముకు సాటి అయిన సహకారిని ఆయన ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేశాడు తెలుసా? తన ప్రక్కటెముకలో నుండి. ఆ ప్రక్కటెముక ఎక్కడంతో తెలుసా? హృదయానికి దగ్గరగా ఉన్న ఎముక ఒకటైనా తీశాడు. తెలుసా? ఇగో ఇవి రిప్స్ కదా, మనకి ఇక్కడ రిప్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక ఎముక అనమాట, వెనక నుంచి కాదు, ముందు నుంచి తీశాడు. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? హృదయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ భర్తకు భార్య తనకు హత్తుకొని ఉండాలన్నమాట. హల్లెలూయా. అయితే స్త్రీని వేరుగా పురుషుణ్ణి వేరుగా ఆయన నిర్మించాడు, కానీ ఇద్దరు కూడా ఏకం చేశాడు. మొదట ఏదోను తోటలోనైనా వారిద్దరికి కూడా వివాహం చేశాడు. కాబట్టి ఇక నుంచి భర్తగా భార్యగా కాకుండా ఏకశైలముగా ఒకే మనిషిలా జీవించాలి. మీరు కూడా వివాహం జరిగేట్టు కొన్ని ప్రమాణాలు చేశారు కదా. భార్య యొక్క ప్రతి కష్టములోను, బాధలోను, వ్యాధిలోను, సుఖములోను, దుఃఖములోను, అన్ని విషయాలలో భాగస్వామిగా ఉంటారని ఇద్దరు ప్రమాణాలు చేస్తారు లేదా? కానీ నేటి క్రైస్తవ లేకపోతే లోక జీవితాల్లో చాలా మంది ప్రమాణాలే గుర్తుండవు. ఏదో నామకే వస్తే చేసే ప్రమాణాల్లాగా చాలా మంది ఉంటున్నారు. కానీ క్రైస్తవ జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడి ఎదుట మీరు ప్రమాణం చేస్తున్నారు, చనిపోయే వరకు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. మధ్యలో ఎటువంటి సమస్యలు వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప విడిపోవడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటైన సహాయము కొరకు చెయ్యదమనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును చాలు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఒక సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. అలాగే 24వ వచనం చదవమ్మా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి
తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు. వారి ఏక శరీరమై ఉందురు. ఇక్కడ మీరు ఆలోచించాలి తెలుసా, భర్త వేరు భార్య వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది మీకు. అర్థమైందా? నా భర్త వేరే, నేను వేరే, నా భర్త కుటుంబం వేరే, నా కుటుంబం వేరే కాదమ్మా. భర్త భార్య ఒకటే. ఇది ఆనాడే దేవుడు లేఖనాల్లో రాపెట్టాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. కాబట్టి పాటింపబద్ధులమై ఉన్నాం ఇప్పుడు ప్రతి దంపతులు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వివాహ బంధంలో రెండు విషయాలు ఉంటాయి. ఏంటి తెలుసా? ఒకటి విడవడము, రెండు హత్తుకోవడం. ఎవరిని విడిచిపెడుతున్నాం? మన తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. హల్లెలూయా. వివాహం అయిన తర్వాత ఇంతవరకు నిన్ను పెంచిన నీ తల్లిని, నిద్రని, నీ సహోదరులను, నీ బంధువులను విడిచి నీ భర్తను హత్తుకుంటున్నావు. హల్లెలూయా. అంటే నీ భర్త కుటుంబాన్ని నువ్వు హత్తుకోవాలి, నీ భర్త తల్లిదండ్రులను హత్తుకోవాలి. ఆ ప్రకారంగా పురుషుడు కూడా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు నీ భార్య యొక్క తల్లిదండ్రులు కూడా నువ్వు హత్తుకోవాలి, వారి కుటుంబాన్ని కూడా నువ్వు చూసుకోవాలి. ఇది ఇద్దరికి సమానమైన మాటలు. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అంటే భార్య మాత్రమే భర్త కుటుంబాన్ని చూడాలి, భర్త భార్య కుటుంబాన్ని చూడకూడదని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఏక శరీరం అయిపోయి కాబట్టి ఇది రెండు కుటుంబాలు కూడా కలిసిపోయింది. నీ కుటుంబం ఎంతో వారి కుటుంబం, ఎందుకంటే నువ్వెంతో నీ భార్య అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇరువురు కూడా అనేక వేరు వేరు ప్రాంతాల్లో పెరిగారు, వేరు వేరు ఆలోచనలతో పెరిగారు, వేరు వేరు చోట్ల జీవించారు, వేరు వేరు స్వభావాలు మీలో ఉంటాయి. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి మీరిద్దరు కూడా బాప్తిస్మం తీసుకొని క్రీస్తులో ఈ చర్చకు వచ్చి క్రీస్తులు ఒకటయ్యారు. దేవుని సన్నిధిలో మీరు వివాహం చేసుకున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా క్రైస్తవ సాంప్రదాయానికి, క్రైస్తవ విలువలకు, క్రీస్తు విలువలకు వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి కుటుంబం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన. అందుట్లో మొదట ఏం చెప్పాను? ఐక్యత. ఇద్దరు కలిసి ఉండాలి, రెండు కుటుంబాలు కలిసి ఉండాలి. ఆ కుటుంబం మీద ఈ కుటుంబం, ఈ కుటుంబం మీద ఆ కుటుంబం సాడీలు చెప్పుకోవడం కానీ, కొట్లాట్లు పెట్టుకోవడం కానీ, మీరంతా మేమెంత అని చెప్పుకోవడం కానీ, ఇటువంటి విషయాలు కూడా మీ మధ్యలో రాకూడదు. ఎందుకంటే ఇది మనుషులు కలిసినప్పుడు రెండు కుటుంబాలు కలుస్తున్నాయి, రెండు నేపథ్యాలు కలుస్తాయి, కలవాలి. హల్లెలూయా. ఆ విధంగా మన క్రైస్తవ సాంప్రదాయం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి వారికను ఇద్దరు కాక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడును విడదీయకూడదు, వేరుపరచకూడదు. అర్థమైందా? అంటే మీ దాంపత్య జీవితంలో, మీ భార్య భర్తల జీవితంలో మూడు వ్యక్తికి స్థానం ఇవ్వకూడదు. అది నీ స్నేహితులే కానివ్వండి, స్నేహితురాలు కానివ్వండి, ఎవరైనా కానీ మీ మధ్యలోనికి రానియకూడదు. మీ మధ్యలోకి రావాల్సింది ఎవరు తెలుసా? క్రీస్తు. మీ ఇద్దరి మధ్యలో క్రీస్తు ఉండాలి, వ్యక్తులు కాదు. ఎందుకంటే మనిషి తలంపులు కానీ, ఊహలు కానీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అది నిజమే కూడా. కాబట్టి మనుషులను మూడో వ్యక్తిని మీ మధ్యలో రాయకుండా మీరు ఏ శరీరంగా ఉన్నారు మీరు నివసించాలి. హల్లెలూయా. మీ జీవితంలో మీరు క్రీస్తును మాత్రమే కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మొదటగా ప్రతి కుటుంబంలో వస్తాయి మాట సమస్యలు రావడం కామనే. కానీ వెంటనే మూడో వ్యక్తిని ఇప్పుడు కూడా ఆశ్రయించకూడదు. ఎవరిని ఆశ్రయించకూడదు? మూడో వ్యక్తిని. మొదట అందరూ ఏం చేస్తారు తెలుసా? నాకు తెలిసిన వాడికైతే ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా భార్య వల్ల, నా భర్త వల్ల ఈ సమస్య. ఫ్రెండ్స్ కాదు నేను చెప్పాల్సింది. నువ్వు నీ భర్తతో చెప్పు, నీ భర్త అయితే భార్యతో చెప్పు. మీ ఇద్దరు కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించండి. మూడో వ్యక్తి ఎవరున్నారు మీ మధ్యలో? క్రీస్తు. దేవుని ఎదుట నీ సమస్యని విన్నవించుకోవాలి. దేవుడే మీ సమస్యను పరిష్కరిస్తాడు, ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. ఎందుకంటే దేవుడికి మీరు చోటికపోతే
దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు, చేయగలడా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను కాకుండా మీ మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో కూడా దేవుని మాత్రమే మీరు కలిగి ఉండాలి, క్రీస్తుని కలిగి ఉండాలి. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో మొట్టమొదటి పునాది తెలుసా? ఐక్యత కావాలి. ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు. అర్థమైందా? అయితే ఒక మాట ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26. కోపపడుడు గాని పాపము చేయకుడి, పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీ కోపము నిలిచి ఉండకూడదంట. అపవాది చోటు. అపవాది ఎప్పుడైతే మీరు కోపం నిలిచిందో ఎవడొస్తాడు మీ దగ్గరికి? 4వ వ్యక్తి వస్తున్నాడు, అపవాది. అందరూ ఏం చేస్తారు తెలుసా? క్రీస్తుకు చోటు ఇవ్వమంటే ఎవరికైనా వాడికి చోటిస్తారు. ఇది ప్రతి కుటుంబంలో ఉంది. ప్రతి వారం వచ్చి బైబిల్ చదువుకున్నా కానీ క్రీస్తు హృదయంలో క్రీస్తు నిలబడ్డా కానీ వాడికి మాత్రం వెంటనే చోటిస్తారు. ఎందుకంటే కోపము ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంది. మళ్ళీ ఆ కోపం వస్తే 3-4 అన్నారు. అదే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే మాత్రం గంట తర్వాత ఎలకలు పరిగెట్టేస్తారు అందరికి. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా క్రైస్తవులకు బోధిస్తున్న మాట, చెబుతున్న మాట ఏంటి తెలుసా? కోపము సూర్యుడు అస్తమించే లోపే మీ హృదయాల్లో నుంచి, మనసుల్లో నుంచి వెళ్ళిపోవాలి. అంటే ఈవినింగ్ వరకే లోపే మీరు సమాధాన పడాలి. ఏ విషయంలో కోపం వచ్చినా, ఏ విషయంలో గొడవ వచ్చినా. ఇది నూతన వధువులకే కాదు కానీ అందరిని ఉద్దేశించి చెప్తున్న మాటలు. హల్లెలూయా. అయితే రెండవ పునాది ఒకటి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఐక్యత చెప్పుకున్నాం. రెండవ పునాది ఏంటి తెలుసా? ప్రార్థన, కుటుంబ ప్రార్థన. మీ జీవితంలో ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాల్సింది ప్రతి దినము కూడా సాయంకాలం భార్య, భర్త, లేదా పిల్లలుంటే పిల్లలు, కుటుంబం కలిసి దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థన చేయాలి. వాక్యాన్ని చదవాలి. వాక్యము ఎక్కడైతే విత్తబడుతుందో అక్కడ దేవుని ప్రసన్నత, సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు మీ మధ్య ఉంటే అపవాది మీ మధ్యలోనికి రాలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కువ శాతం ఆలయాల్లో వాక్యం ఎక్కువ బోధిస్తారు, అవునా కదా? గృహాల్లో వాక్యం చదివేలు చాలా తక్కువ. అందుకని చాలా గృహాలు కొన్ని రకాల సమస్యలతో ఎప్పుడు పీడించబడుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ గృహంలో ఏం లేదు, దేవుని యొక్క వాక్యం లేదు. వాక్యం ఉంది, పరిశుద్ధ గ్రంథం రూపంలో వాక్యం ఉంది. ఎక్కడుంది? ఏ టేబుల్ మూల మీదో, లోపలో ఎక్కడో మూలమే పడి ఉంటుంది. కానీ ప్రథమ స్థానంలో ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వట్లేదు అనేది నా ఆలోచన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ వాక్యం, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యము మన ఇంటిలో నిత్యము వినబడి. అంటే ఏం చేయాలి? మనం ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయాలి. ఇలా కుటుంబ ప్రార్థనలో ఉన్న కుటుంబం ఎప్పటికీ విడిపోదు. వారి మధ్యలో గొడవలు రావు, వారి మధ్యలో సమస్యలు ఉండవు. మొత్తానికి రావాలి కాదు కానీ వచ్చిన వెంటనే పరిష్కరించుకొని దాని నుంచి వారు విడుదల పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అలా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ స్థిరముగా ఉండాలి. అది ఎలాంటి ప్రేమ అంటే దేవుడు మీ మీద చూపించే ప్రేమ. పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఇద్దరు వధువులను కదా, వారు చూపించుకునే ప్రేమ ఇప్పుడు మీ మధ్య మొదలైన ప్రేమ చివరి వరకు స్థిరముగా నిలవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే సాధారణంగా ప్రతి కుటుంబం కానివ్వండి, లేకపోతే ఈ సమాజంలో బాహ్యపరమైన విషయాలకి మనం, అంటే ప్రతి పురుషుడు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ ఇంట్లో జరిగే విషయాలకు కానీ ఎక్కడ కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న లోకంలో లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం దీనికి వ్యతిరేకం. నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టాలి, అది నీ బాధ్యత. గృహ నిర్వాహకత్వం నీకు అప్పజెప్పబడింది. ఇది నువ్వు ఇష్టపూర్వకంగా చేసిన చర్య కాబట్టి
కుటుంబ భారాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా సమంగా కలిసి మోయాలి. గృహ నిర్వాహకత్వాన్ని ఖచ్చితంగా భర్త ఖచ్చితంగా యాజ్ డీజ్ గా మనం దేవుడు చెప్పినట్టుగా మనం నిర్వర్తించాలి. హల్లెలూయా. కాబట్టి నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నీ భర్తను ప్రేమించాలి, నీ భర్త మాటకు విధేయత చూపించాలి, లోబడి ఉండాలి. ఈ మాటలు ఖచ్చితంగా మీరు మీ జీవితంలో పాటించి తీరాలి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే అదేమవుతుంది? పాపమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనము. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చాలు. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించాలి. కాబట్టి నీవు చనిపోయే వరకు భార్య మీద ఉన్న ప్రేమను ఎప్పుడు కూడా ఇంత కూడా తగ్గించుకోడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? క్రీస్తు మన కోసం, తన సంఘము కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. ఎక్కడైనా ప్రేమ తగ్గిందా? మనమే హింసించాం, మనుషులే దేవుని హింసించారు. ఎవరైనా ఒక మాట అన్నాడా? మనకి ప్రేమ మాదిరిగా చూపించాడు. కాబట్టి అటువంటి ప్రేమను చూపించిన ప్రేమామయుడి దగ్గర ఉన్న మీరు అటువంటి ప్రేమను మీ భార్య మీద నువ్వు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడు అటు విధంగా నువ్వు నీ భార్యని ప్రేమించాలని మీకు వాక్యపూర్వకంగా చెబుతున్నాను. హల్లెలూయా. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. కోపపడుడి గాని పాపము నీకుడి. సూర్య అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. దొంగిలవాడు ఇక మీదట దొంగిలకు అక్కరగలవానికి పంచిపెట్టుటకును వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయి కష్టపడవలెను. చాలు చాలు. మీ ఇద్దరు కూడా ఏం చేయాలన్నమాట? అపవాదికి చోటు ఇవ్వకుండా అంటే కష్టపడి పని చేసుకొని కుటుంబాన్ని నిర్మించుకోవాలి. మూడవదిగా ప్రార్థన, దైవభీతి, ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 128 1 నుంచి 3 వరకు చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిపారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె ఉందురు. చాలా. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలంటే, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలంటే, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలి. పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము ఈరోజు మీకు ఏదైతే విధులు, న్యాయ విధులు బోధిస్తుందో, ఏవైతే మీకు నేర్పిస్తుందో ఆ త్రోవలలోనే మీరు నడవాలి. అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో ఈ ప్రతి వాగ్దానం కూడా మీ అందరి జీవితాల్లో కార్యరూపం దాలుస్తాయి, ఫలిస్తాయి. ఫలవంత భరితమైన జీవితం మీకు వస్తుంది. హల్లెలూయా. అలా రావట్లేదు అంటే కారణం ఏంటన్నమాట? మనం ఆయన త్రోవలలో ఉన్నాము, కానీ ఉన్నాము అనుకుంటూ తప్పిపోతున్నాం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లుని కట్టుకోవాలి మనం. అయితే ఇల్లు దేంతో కడతారమ్మా? చెప్పండి. సిమెంటు, ఇటుకలతోటి, ఐరన్ తోటి అన్ని కలగలిపి ఒక ఇంటిని నిర్మిస్తారు. మరి దేవుని సన్నిధిలో ఒక కుటుంబాన్ని నిర్మించాలంటే మీకు పునాది పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మీ ఇంటిని నిర్మించాలి. మనం ఇల్లు నిర్మాణం కోసం అనేక వాక్యాలు చాలాసార్లు చెప్పుకున్నాం కదా. కాబట్టి
బండ మీద మనం పునాది వేయాలి. ఆ బండ క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి మీ ప్రతి విషయంలో కుటుంబ విషయంలో అన్ని విషయాల్లో కూడా క్రీస్తును ముందు పెట్టి మీరు నడిస్తే గనక నీ కుటుంబము వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, అయితే ఈ రోజు నుంచే మీరేం చేయాలి? ఈ రోజు నుంచే కుటుంబ ప్రార్థన మొదలు పెట్టాలి. వాక్యం చదవడం మొదలు పెట్టాలి. మీకు బాప్తిస్మ ఇచ్చినప్పుడు మీ ఇద్దరికి చెరుకు బైబిల్ ఇచ్చారు కదా, అది దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం. దేవుని యొక్క వాక్కులు అందులో ఉన్నాయి, దేవుని మాటలు అందులో లిఖించబడ్డాయి. అందులో అనేక వాగ్దానాలు ఉన్నాయి మీ కొరకే. వాస్తవం చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని 2 రకాలుగా చెప్తారు. ఒకటి చెప్పండి ఎవరైనా. పరిశుద్ధని ఏమంటాం మనం? పరిశుద్ధ గ్రంథం 2 అంచెలు గల. ఇంకోటి ఏమంటాం? అర్థం. అంటే మన నిజ స్వరూపాన్ని మనకు చూస్తుంది బైబిల్. ఏంటంట? ఇప్పుడు మన నిజ స్వరూపం ఏంటంటే ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో జీవించవచ్చు, అది మీకు తెలుసు. ఇప్పుడు మీరు చదువుతుంటే మీ గత జీవితాన్ని, మీ నిజ స్వరూపాన్ని బైబిల్ మీకు ఎదురుగా మీతో మాట్లాడుకుంటారు. ఎప్పుడు తెలుసా? మీరు పరిగణన ధ్యానం చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముఖ్యంగా నూతన దంపతులు ఏం చేయాలన్నమాట? ఖచ్చితంగా ప్రతి వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనకి సమయాన్ని కేటాయించాలి, దేవునికి సమయాన్ని కేటాయించాలి. కుటుంబ ప్రార్థన అంటే మీ భార్య భర్తలు ఇద్దరు గదిలో కూర్చొని చేయడం కాదు. నీ అత్తమామలను కూర్చొని, మీ భార్య భర్తలు, పిల్లలు ఉంటే పిల్లలు అందరూ కలిసి కూర్చొని చేసే ప్రార్థన. హల్లెలూయా. యాక్చువల్గా దానికోసమే మనం ఏం చేసాం? రాత్రికాలం ఇక 9:30కే ప్రార్థన ఏర్పాటు చేశాం. కానీ నిజం చెప్తున్నాను, చాలా మంది పనులు చేసుకుంటా, వంట చేసుకుంటా, ఎవరి పనులు అలా ఉంటా, ఆ సమయానికి మాత్రం అందులో ఫోన్లో 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. అలా అయిపోయింది ప్రార్థన. కుటుంబ ప్రార్థన అంటే కుటుంబం నలుగురు కూర్చొని ఒక చోట ఆ ప్రార్థనలో పాల్గొవాలి. హల్లెలూయా. ఆ విధంగా కుటుంబంతో సహా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే యెహోషువ చెప్పాడు మాట, ఏమని? ఈ మాట మీ హృదయాలతో చెప్పండి. యెహోషువ చెప్పినట్టు ఈరోజు మీ హృదయం మీద చేతులేసుకొని, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము, యెహోవాను ఆరాధిస్తాము, దేవుణ్ణి స్తుతిస్తాం, ఘనపరుస్తామని నిజంగా ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీ హృదయం చేసి చెప్పరా? నేను ఓకే, నేను చేస్తాను అందరూ చెప్తారు. మరి నా ఇంటి వారంటే నీ భర్త, నీ పిల్లలు, ఎవరు కూడా ఈరోజు ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. నిజంగా యెహోషువ చాలా గొప్పవాడు. మరి ఆయన ఎంత ధైర్యంగా చెప్పగలరు చూడు, నేనును నా ఇంటి వారును. మరి ఈ మాట మీరు ఎప్పటికి చెప్పగలుగుతారు? 8 సంవత్సరాలు పడుతుంది ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులు రాసిన పత్రిక 1వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాయి ఎడల పెండి చేసుకొనవలెను, లేదా మరియు నా భర్త తన భార్యను పరిత్యజించకూడదు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తారన్నమాట? నేను కాదమ్మా, పరిశుద్ధ గ్రంథం చెప్తే. ఇక్కడ ఏమంది? నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, ఎప్పటికీ కూడా భర్త తన భార్యను విడనాడాలని గాని, భార్య తన భర్తను విడనాడాలన్న ఆలోచన ఎప్పటికీ రాకూడదు. ఇది ఎవరు ఆజ్ఞాపించారు? ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్న వారందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రభువు సమక్షంలో వివాహం చేసుకున్నారు, ప్రభువు సమక్షంలో మీ కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ప్రభువు చిత్తము చొప్పున మీ కుటుంబాన్ని నడిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం 3 విషయాలు ముఖ్యంగా నేర్చుకున్నాం.
ఒకటి, భార్యాభర్తల మధ్య ఐక్యత లోపించకూడదు. ఏంటది? ఐక్యత లోపించకూడదు. రెండవది, నీ భార్య మీద నీ భర్త మీద మీరు నిజమైన ప్రేమను చూపించాలి, నీ కుమారుల మీద. హల్లెలూయా. మూడవది, ప్రార్థన, దైవభక్తి. ఈ 3 విషయాలు ఎప్పటికీ ముఖ్యంగా, మరి ముఖ్యంగా నూతన వధూవరులకు, తర్వాత ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 విషయాలు అందరూ ఎలా ఉండాలన్నమాట? స్థిరులై ఉండవలెను. ఏమై ఉండాలి? స్థిరముగా కదిలింపబడకూడదు ఇంకా. ఎందుకంటే అలా కదిలింపబడిన అది అస్థిరత్వము, అవిశ్వాసతకు దారితీస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలని పాటించాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అయితే ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలు కందు. నీ భర్త అయిన ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. అతడు నేను ఏలును. చాలు. అంటే భర్త ఎడల వాంఛ కలగడం అంటే ఇది శరీర కోరికలు కాదు పిల్లల. నీ భర్త ఎడల తన అధికారానికి అన్ని విషయాలలో అతనిని ప్రేమించి ఎల్లప్పుడూ కోరిక కలిగి ఉండమని దైవికంగా చెప్పబడిన మాటలు. అర్థం కాని వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన పరిపాలన మీద నీకు వాంఛ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే స్త్రీ ఎలాగైతే పురుషుని లోనుండి తీయబడ్డదో, కాబట్టి పురుషుడి మీద ఎల్లప్పుడూ లోబడి పురుషుడికి బడి ఉండాలి. అలాగే పురుషుడు తన భార్యను ప్రేమించగలగాలి. ఈ విషయాలను ఎప్పటికి కూడా మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా అంటే దీని మీద ఎవరికి అధికారం లేదు, అధికారం ప్రదర్శించకూడదు. ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అధికారం చూపిస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే అప్పుడు దాకా అధికారం ఉండదు, కానీ ఇప్పుడు భార్య అయిపోయిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత అధికారం చూపించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమను చూపించాలి, అధికారం కాదు. ఏంటది? ప్రేమను చూపించాలి. అలా ప్రేమను చూపించగలంటే ముందుగా నువ్వు క్రీస్తు ప్రేమకు లోబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మీరందరూ శ్రద్ధ కలిగి నేర్చుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఆశీర్వదించును గాక. నేనును నా కుటుంబమును మాత్రమే సేవించుము. ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, మాకు ఏమి జరిగినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు. హల్లెలూయా. 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 నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబం గురించి మాట్లాడేసరికి అందరు మొగలా అయిపోయినట్టు. ఎందుకు? అందరు కుటుంబాలు ఉన్నాయా కదా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రమే చెప్పారు, మాకేం చెప్పలేదు అని కదా. కొన్ని మాటలు యాడ్ చేస్తాను. స్వామి చెప్పిన మాటలు చాలా చక్కగా ఎలా ఉండాలి అని నేర్పించారు. మధ్యలో ఎవరు రాకూడదు అని నేర్పించారు. మధ్యలో ఎవరు రారు మనం పిలిస్తే తప్ప కదా. ఎందుకంటే మాకు వాళ్ళ మధ్యలో గొడవలు అంట.
కదా. ఈ మధ్య ఇంకా దూరం. కానీ ఎందుకు వస్తారో మధ్యలోకి అంటే, ఎందుకు వస్తారంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఈగో ప్రాబ్లం అంట. నేను తక్కువ కాదు, నేను తక్కువ కాదు కదా. అది ఎవరు చేస్తారు కదా? చక్కగా ఉన్న కుటుంబంలోకి వచ్చేస్తారు. ఆదమావ మంచిగా ఉన్న బిగినింగ్ స్టార్టింగ్ సూపర్ కదా. దేవుడే తన ప్రకటముకని తీసుకొని మనుషుని చేశారు. తర్వాత మెల్లగా అనుమతించారు ఎవరిని కదా? సాతాన్ని అనుమతించారు. సాతాను ఏ రూపంలో అన్నా రావచ్చండి, ఏ రూపంలో రావచ్చు. మన సంతోళ్ళు కూడా సాతాన్ని దూతల్లాగా పనిచేయచ్చు. అంబాసిడర్స్ ఆఫ్ సేటన్ అంటాను నేనైతే కదా. మనతోనే ఉంటారు, మన కుటుంబ సభ్యులే. కానీ వాళ్ళను కూడా బలహీన సమయంలో వాళ్ళను కూడా వాడుకోవచ్చు. వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పను. బలహీన సమయంలో వాళ్ళలోకి సాతాను దూరవచ్చు. నేనేం చెప్తానంటే, ఎవరి మాటను వినేటప్పుడు, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు ముఖ్యంగా అందులో ప్రేమ అన్న ఆత్మ ఫలం ఉందా లేదా చూడాలి. ప్రేమ సమస్తమును కప్పుతుందట. లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. ఎంతైనా సరే ప్రేమ లేని వాళ్ళే ద్వేషాన్ని క్రియేట్ చేస్తారు. అవునా కదా? ప్రేమ లేని వాళ్ళని విభజించి పాలించాలంటారు కదా. నేను యూనియన్ లీడర్గా ఫస్ట్ టైం నన్ను ఎన్నుకున్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆల్ ఇండియా లెవెల్లో సెక్రటరీగా పనిచేశాను. ఒక్కళ్ళనే చెప్పండి పెట్టాను. ఆల్ ఇండియా లెవెల్లో రాజశ్రీ అనే క్యాండిడేట్ నించుంటే యునానిమస్, ఎవరు ప్రసక్తి కదా. ఉంటాను భారతదేశం అంతా, ఆల్ ఇండియా భారతదేశం అంతా. మొదటి నేను అప్పుడు అంటే పని చేయడం, విడిపోతే అన్నిట్లో కూడా ఇదే వర్తిస్తుంది. కలిసి ఉంటేనే, భార్య భర్తగా కుటుంబంగా కలిసి ఉంటేనే కదా, కలిసి ఉంటేనే కదా. అత్తమామలు ఉన్నారు అనుకోండి కదా, చిన్నది యాడ్ చేద్దాం అనుకున్నారు కదా. ఒక కుటుంబంలో అత్తమామ కూడా ఉంటారు కదా, అమ్మ నాన్న కూడా ఉంటారు కదా కదా. ఆ భార్య భర్త మేము గదిలో ప్రార్థన చేసుకుంటాం, మీరు వేరేగా చేసుకోని చెప్పడానికి లేదు. వాళ్ళు కూడా ప్రార్థనలో పాల్గొనాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. మాకు తెలిసి మేము ఇద్దరం ప్రార్థన చేసుకుంటాం. లేదు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తే కలిసి జీవించగలం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కలిసి ఉండాలి మెయిన్, శరీరము అస్సలకే కాదు. అందుకనే బాప్తిజము మనకి దేవునికి రక్షణలోకి తీసుకొస్తే ఆత్మ మనల్ని కలిసి ఉండేటట్టుగా చేస్తుంది కదా, సమకూరుస్తుంది. ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రేమ, దయ, జాలి, కనికరము, నిగ్రహ శక్తి, విశ్వాసము, జ్ఞానము, వివేకము, ఆత్మ వరాలు ఫలాలతో మనల్ని దీవిస్తారు. అప్పుడు శరీర కార్యాలకి తావే ఉండదు కదా. అసలు ఎక్కడ ఉంటుంది ఆ శరీర కార్యాలు? శరీర కార్యాలు ఏంటో చెప్పండి. ఇందాక చెప్పాడు కదా, కోపం, ద్వేషం, జారత్వం కదా, అపవిత్రత. నేను ఒక్కటి చెప్తాను, ఒక్కటి అమర్యాద కదా. భర్తకి ఇవ్వవలసిన గౌరవాన్ని, భార్యకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, అత్తగారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మామగారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని. మామగారు 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 అంటూనే ఉంటారు. ఒక ఆమె నాకు చెప్పాను కదా, ఒకసారి చెప్పాను కదా, అక్కగారండి అక్కగారంటే వచ్చింది నా రూమ్లోకి వస్తే చెప్పమ్మా అని అప్పుడే 5 hours వాక్యం బోధించండి అండి. ఆ రోజుల్లో అట్లాగే నిలబడేదాన్ని, కాళ్ళు చేతులు అసలు ఆలోచించేదాన్ని కాదు. కొంచెం టైర్డ్ అనిపించి అలా మంచం మీద అలా పడుకున్నా. మళ్ళీ స్వస్థత ప్రార్థన ఉంది బ్రేక్ టైంలో. అక్కగారండి మీతో మాట్లాడాలంటే, సరే అమ్మా మాట్లాడు, నేను పడుకొని ఉంటా, నువ్వు కూర్చొని మాట్లాడని చెప్పాను. చైర్లు ఉంటే చైర్లో కూర్చోలే, కింద కూర్చున్నాను. మర్యాద నాకు చేయను. అక్కగారండి అండి. చెప్పమ్మా మరేనండి మా ఆయన గారినండి అండి. ఆయన గారే అంటుంది, అక్క గారే అంటుంది, అత్త గారే అంటుంది, మా అన్నిటికీ గారెలు పెట్టింది కదా. మా ఆయన గారినండి
విషమిచ్చి చంపేశానండి. ఏమిచ్చి? ఆయన పడుకున్న దాన్ని వేసి కూర్చున్నా. చాలా గారెలు పెడతారు కొంతమంది. ఏమిచ్చి చంపేస్తారంట? విగ్గుందని, తలకి విగ్గు అంటాం, అంటే బట్ట తల ఉంది కాబట్టి విగ్గు పెట్టుకున్నాడట. కొంచెం నత్తితో మాట్లాడతాడట. పైకి తీసుకుని లోయలో పడేసి చంపేసింది. అతని పెళ్లి ఖర్చు 17 కోట్లంట. వివాహ వ్యవస్థ ఎంత ఘోరం. మనం గట్టిగా చెప్పండి కొడుతామా? మనకి కోట్లు లేవు, లోయలు లేవు కదా. మన మాటల్లోనే చచ్చిపోతూ ఉంటాం కదా. ఎంత భయంకరమైన వ్యవస్థ లోకంలో ఉంది కదా. డబ్బుకి డబ్బు, హోదాకు బట్ట తల ఉందని అక్కడికి విగ్గు పెట్టుకున్నాడంట పాపం. నాకు నచ్చలేదనేసి ఏం చేసేసింది? చంపేసింది. 27 ఏళ్ళ కుర్రోడు. ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు. ఆ పాప బ్రతుకుతుందా? రేపొద్దున చెరసాల్లో ఉంటుందో, ఊరేసి చంపుతారో తెలియదా. అలాంటి లోకంలో మనం ఏం చెయ్యాలి? ఆత్మ వశలమై ఉండాలి. చెప్పండి, ఏ వశమై ఉండాలి? శరీరం కాదు, ఆత్మ. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం దేవుడు ఏమంటాడు? విడుదల సంవత్సరం, మన కుటుంబాలకి విడుదల సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాంటి దీవెన నీకు నాకు ఇవ్వాలి. మోసం చేశాడు సాతాను. ఏమొచ్చాడు? మోసం చేశాడా? మోసం చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా? ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఏం చేసుకుంటూ ఉంటారు? నేను కాదు, నువ్వు కాదు, నేను కరెక్ట్, నువ్వు రాంగ్ కదా. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సాతాను క్రియలు. అప్పటి వరకు నువ్వు నేను ఒకటే, నీ మాట నా మాట, నా మాట నీ మాట కదా. ఇప్పుడు అంటే నీ వల్లనే. సాతాను వచ్చేవరకంటే ఒక్కరినొకరు డిష్యం అనేసి బ్లేమింగ్ ఈచ్ అదర్ అంటాం. ఒకళ్ళు ఇట్లా బ్లేమ్ చేసుకుంటూ, బ్లేమ్ అంటే తెలుగులో ఏమంటారు? ఒక్కరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటాం, చాడీలు చెప్పుకుంటూ కదా. అక్కడితో ఈ ఆదం అవ్వమ్మ చేసిన ఈ ఒక్క బ్లేమింగ్ ఎక్కడికి వెళ్ళింది? తమ్ముడు అన్నని దాకా. చూసారా ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్న పాము వచ్చి సాతాను వచ్చి లోపలికి దూరేసరికి ఏమైపోయింది? ఏకంగా కొడుకుకి పిల్లలకి. అందుకే చెప్తాను, ఏమని చెప్తాను? ఇల్లు అలకగానే పండగ కాదు. భర్తలారా నా మాట నెగ్గాలి అని భార్యని ఇష్టం వచ్చిన అంటున్నావా? భార్యలారా నా మాటే నెగ్గాలని నీకున్నది అంతా చూపించుకుంటున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఒకరినొకరు ఏం చేసుకుంటారంట? కొట్లాడుకుంటారు, బ్లేమ్ చేసుకుంటారు, ఫిర్యాదులు చేసుకుంటారు కదా. ఒకరి మీద ఒకరు ఏదేసేసుకుంటారు, కంప్లైంట్ చేసుకుంటుంటారు. రెండవదిగా చూస్తే వాళ్ళు తప్పు చేశాము అని అంగీకరించారంట. ఇది ఆత్మ లేని వాళ్ళు చేసే పని. ఏం చేస్తారు? నేనే తప్పు చేయలేదు, ఆ మాట అనకపోతే నేను ఈ మాట ఎందుకంటా? అంతే కదా ఇందులో స్టార్ట్ అయ్యేది. ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఈ మాట అన్నా. నా వాళ్ళనంటే మాత్రం నీ వాళ్ళకి నేను సమాధి కట్టేస్తానంట. నేను తప్పు చేశాను, నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఎక్కడిచ్చాను వాగ్దానము? దేవుడి సన్నిధిలో ఇచ్చా వాగ్దానం. ఏం వాగ్దానం ఇచ్చా? అమర్యాదగా ఉండను, అంతే కదా. రెండోది. మూడోది, మనసు అంగీకరించదంట వాళ్ళకి. ఏం అంగీకరించదు కదా? కోతి లాంటిది కదా మనసు. ఏదో పెద్దవాళ్ళు కాసేపు నచ్చ చెప్తే కదా తప్పులు చేశాడు ఒక ఆయన. అట్లానే భార్యను కొట్టి తిట్టి పంపించేశాడు పుట్టింటికి. తర్వాత పెద్దలు తీసుకొచ్చి ఆ భార్య ఇంటి దగ్గర పంచాయతీ చేస్తే అక్కడ ఇక్కడ మాట్లాడుకొని సరే నా భార్యను బాగా చూసుకుంటాను తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళిన రెండో రోజే కుక్కర్లో ఉడకబెట్టాడట. ఎవరిని? మనసు అంగీకరించదు. మనసు ఎట్లా ఉంటుంది? ఎలాగైనా సరే. ఇది ఎవరు చేస్తారు తెలుసా? ఆత్మ లేని వాళ్ళు. అందుకనే దేవుడు ఈరోజు ఏం చెప్పాడు? లూకా 4:18
చెరలో ఉన్న వారిని విడిపించాలంట. చెరలో ఉన్న వారిని కదా, బందీలను విడిపించాలి. ఏ బంధకాలైనా యేసు నామంలో ఈరోజు విడిపోవునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాని వల్ల ఏం జరుగుతుందంటే సాతానికి మెల్లగా డోర్ ఓపెన్ అయిపోతుంది. నువ్వు తీయాల్సిన అవసరం, నీలో ఉన్న క్షమించలేని తనం, నీలో ఉన్న అంగీకరించలేని తత్వం, నీలో ఉన్న పాపాన్ని తీసుకోలేని తనం, నేనే స్వనీతి మెల్లగా డోర్ ఓపెన్ అయిపోతూ ఉంటది. దానికి అవసరం లే, ఈ డోర్లు ఓపెన్ చేసి లోపలికి రావాల్సిన అవసరం లే. తలుపులు తెరిచిన తర్వాత ఎటేస్తే తిష్ట మనలోనే వేస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా. కుటుంబం దేవుడిచ్చింది, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. నాకు నీతో ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. మరి మన కుటుంబాలన్నీ సరి చేసుకుందామా? అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. 2 చేతులు పైకెత్తి మన కుటుంబాలు దేవుడికి సమర్పించుకుందాం. భార్య, భర్త, పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు అందరినీ కూడా